హలో అండి. ఈరోజు వీడియోలో బంగాళాదుంప టమాటా కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా వండుకోవాలో చూద్దాము. ఇంకా ఇది మనకి వైట్ రైస్ కానీ చపాతీ దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ కర్రీ వండడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగం పైనే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను, ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసి మంచిగా వేయించాలి. అలాగే అర టీ స్పూన్ పసుపు. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 3 లేదా 4 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. నేనైతే జీలకర్ర వేయలేదు, జీలకర్ర పొడి వేస్తాను, అందుకని ఇందాక పోపులో జీలకర్ర అయితే వేయలేదు. ఒక 3-4 నిమిషాలు మంచిగా బంగాళాదుంప అనేది నూనెలో వేగిన తర్వాత రుచికి సరిపోను ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల కారము. ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు వేయొచ్చు. నేనైతే 2 టీ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేశాను. ఈ పొటాటో వచ్చేసి 3/4 కేజీ ఉంటాయి. ఇంకా మంచిగా కలిపేసి ఒక్క నిమిషం పాటు ఈ మసాలాలన్నీ కూడా మంచిగా నూనెలో వేగేలాగా మూత పెట్టి ఉడికించాలి. 1 నిమిషం అలా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. అర కేజీ టమాటా అయితే తీసుకున్నాను. ఇంకా టమాటా వేసి మంచిగా కలిపేసి పైనుండి కరివేపాకు వేసి మూత పెట్టాలి. కరివేపాకు మనం కావాలంటే పోపులో వేయొచ్చు, లేదంటే టమాటా ఉడుకుతున్నప్పుడు వేసిన మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేయొచ్చు. నేనైతే ఒక పావు కప్పు వేశాను. వద్దు అనుకుంటే అలాగే ఉడికించుకోవచ్చు. కొంచెం గుజ్జులాగా గ్రేవీలాగా ఉండాలి అనుకుంటే కాస్త నీళ్లు వేసి మంచిగా కలిపేసి ఇంకా బంగాళాదుంప మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంకా మనకి 10 నిమిషాల్లో అయితే మొత్తం రెడీ అయిపోతుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకా కొద్దిగా ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనిపించింది. ఈజీగానే కట్ అయింది. కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గితే ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిందన్నమాట బంగాళాదుంప. ఇందులో నేనైతే ఎండు కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్లు వేసానండి. ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ అలా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు చివర్లో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనకి బంగాళాదుంప టమాటా కర్రీ అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం వండుకోవడం కూడా చాలా ఈజీ కదా. మనం పొటాటోని విడిగా ఉడికించి తొక్క తీసి ఆ పని లేకుండా డైరెక్ట్గా ఒకే 1 పాట్ రెసిపీ లాగా వండుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.